సంపద దృష్టికి రహదారులే కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గడ్కరీ అంటే వేగం పట్టుదల అని కొనియాడిన సీఎం. రహదారుల అభివృద్ధిపై ఎన్డీఏ పట్టుదలతో ఉంది. కొండ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తామన్న పవన్ కళ్యాణ్. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ని ఆవిష్కరించిన సీఎం. రేవంత్ రెడ్డి సమక్షంలో పలు ఒప్పందాలు చేసుకున్న ప్రముఖ క్రీడాకారులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జీవిత భాగస్వామ్య పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్న స్పీకర్. మాజీ మంత్రి అమర్నాథ్ పై మండిపడ్డ మంత్రి డోలా. భూములు దారదత్తం చేశామని మాట్లాడడం హాస్యాస్పదం. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నీ నిగ్గు తేలుస్తాం. అక్రమార్కులకు శిక్ష పడుతుందన్న ఎమ్మెల్యే ఎరపతినేని. వైసీపీ ప్రభుత్వంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వారిలా చేయకుండా ఎలక్షన్లో పోటీ చేస్తున్నామన్న ఆదినారాయణరెడ్డి స్పష్టం. మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన. పుత్ర జయ సర్కిల్ వెట్లాండ్ పార్కును పరిశీలించిన మంత్రి. అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. అనంతరం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అన్ని పార్టీలు వ్యతిరేకం అంటున్న ఉండవల్లి. చంద్రబాబు తలుచుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని వెల్లడి. సికింద్రాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ అర్హులకు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు. సచివాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచన. కేసులు కొట్లాటలు తనకు కొత్తేమీ కాదన్న కొండా సురేఖ. కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమే అన్న మంత్రి. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రేషన్ కార్డులు, ఇల్లు ఇవ్వలేదని అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపణ. బనకచెర్లపైన హరీష్ రావు తెగ హడావిడి చేస్తున్నారు. హరీష్ రావుకు అంత కష్టం అవసరం లేదన్న ఎమ్మెల్యే సత్యం. కేటీఆర్ లాగా దొంగతనంగా ఢిల్లీకి పోయే పద్ధతి రేవంత్ రెడ్డికి తెలియదు. తెలంగాణ సమాజం కోసం 500 సార్లైనా వెళ్తారన్న అద్దంకి. అధికారులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్. రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారారని విమర్శ. వైసీపీ నేత అమర్నాథ్ పై మండిపడ్డ టీడీపీ నేత గండి బాబ్జీ. అమర్నాథ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వెల్లడి. బాపట్ల జిల్లాలో ఫ్యాక్టరీ యజమాని ఆవేదన. వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం మోసం చేశారని ఆరోపణ. తెలుగు సినిమా మరోసారి మెరిసింది. జాతీయ అవార్డు గ్రహీతలకు చిరంజీవి విషెస్. మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో. నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలని పిలుపు. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు. బాధితురాలికి 7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం. భారత్ ఆర్థికను డెడ్ ఎకనామీగా అభివర్ణించిన ట్రంప్. భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదన్న చాట్జీపీటీ. రష్యాలో ఆగని భూకంపాలు. భారీ భూకంపం, సునామీ హెచ్చరికలతో వణుకుతున్న స్థానికులు.